Good morning everyone. This is Durga, Department of Commerce. Today I am going to tell you the topic of exempted incomes. Exempted incomes means మినహాయించబడినటువంటి ఆదాయములు. That means tax free incomes. అంటే ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేనటువంటి ఇన్కమ్స్. మరి అవి ఏమిటి, ఏ సెక్షన్లో ఉన్నవి అనేవి ఇప్పుడు నేర్చుకుందాం. Exempted incomes under section 10. Section 10 of the Indian Income Tax Act 1961 deals with the exempted incomes. అంటే ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 10లో ఈ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ గురించి వివరించారమ్మా. అంటే మినహాయించబడిన ఆదాయాల గురించి చెప్పడం జరిగింది. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ మీన్స్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్. అంటే ఆ ఇన్కమ్స్కి మనం ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. దీస్ ఇన్కమ్స్ ఆర్ నాట్ టు బీ ఇన్క్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఎస్ఎస్సి. అంటే ఏంటి, ఈ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ని వీఆర్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద టోటల్ ఇన్కమ్. మన యొక్క టోటల్ ఇన్కంలో యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు అంటే ఎస్ఎస్సి. ఎస్ఎస్సి మీన్స్ ఏమని చెప్పుకున్నాం, ద పర్సన్ హూ పెయిడ్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసేటటువంటి వ్యక్తిని ఎస్ఎస్సి అంటాం. ఆ ఎస్ఎస్సి తన యొక్క టోటల్ ఇన్కంలో ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ని ఇన్క్లూడ్ చేయవలసిన అవసరం లేదు. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ మీన్స్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్స్. అంటే దెర్ ఈజ్ నో ట్యాక్స్ ఆన్ దట్ ఇన్కమ్స్. ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెక్షన్ 10 is to reduce the tax burden of the salaried individual by ways or providing exemptions. అసలు మెయిన్ ఏమేంటి, మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే చాలా క్లియర్గా చెప్తున్నాడు. రెడ్యూస్ ద ట్యాక్స్ బర్డెన్ ఆఫ్ ద సాలరీడ్ ఇండివిజువల్. అంటే వ్యక్తుల యొక్క పన్ను భారాన్ని తగ్గించడమే ఈ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఏంటి, ఎప్పుడైతే మన ఇన్కమ్ అనేది పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఏమవుతుందమ్మా, ట్యాక్స్ కూడా పెరిగిపోతుంది. ట్యాక్స్ రేటు నేను మొన్న చెప్పాను మీకు స్టార్టింగ్లో, అప్ టు 2,50,000 దెర్ ఈజ్ నో ట్యాక్స్. 2,50,000 ఇన్కమ్ వరకు మనకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. కానీ 2,50,000 to 5,00,000 ఎంత ట్యాక్స్ అని చెప్పాను, 5% అని చెప్పాను. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ, మన ఇన్కమ్ టోటల్ ఇన్కమ్ పెరిగే కొద్దీ ట్యాక్స్ రేటు కూడా పెరుగుతుంది. మరి అటువంటి ఇన్కమ్ని తగ్గించుకోవడానికి మనకి సెక్షన్ 10 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రొవైడ్ చేసినటువంటిది ఏంటిది అంటే ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్. అంటే మినహాయించబడిన ఆదాయాలు. ఈ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ని మన యొక్క టోటల్ ఇన్కంలోంచి ఎప్పుడైతే తీసేస్తామో, యాడ్ చెయ్యమో, ఆటోమేటిక్గా మన ట్యాక్స్ బర్డెన్ అనేది ఏమవుతుందమ్మా, తగ్గుతుంది. కాబట్టి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు రెడ్యూస్ ద ట్యాక్స్ బర్డెన్ ఆఫ్ ఇండివిజువల్. వ్యక్తుల పైన పన్ను భారాన్ని తగ్గించడమే ఈ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ గురించి చాలా రకాలు ఉన్నాయి, చాలా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. అయితే మీకు అర్థం అవ్వడం కోసం నేను ఏం చేశాను అంటే డివైడెడ్ ఇంటూ 3 కేటగిరీస్. మొత్తం 3 కేటగిరీలుగా ఇన్కమ్స్ని డివైడ్ చేశాను మీకు అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో. మరి దీంట్లో ఫస్ట్ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు ఇండివిజువల్స్. విడు వ్యక్తులకు ఎలాంటి ఇన్కమ్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అథారిటీస్. అదేవిధంగా కొన్ని సంస్థలకి ఎలాంటి ఎగ్జెంప్షన్ ఉంటుంది ఇన్కమ్స్లో. అదేవిధంగా ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు నాన్ సిటిజన్స్. నాన్ సిటిజన్స్ అంటే అర్థం ఏంటి, విదేశీయులకి లేదా మన దేశంలో నివసించేటటువంటి విదేశీయులకి ఎలాంటి ఎగ్జెంప్షన్, ఎలాంటి మినహాయింపు లభిస్తుంది ఇన్కమ్స్లో అనేది ఇక్కడ వివరించడం జరిగింది. కాబట్టి నేను ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ని క్లాసిఫైడ్ ఇంటూ 3 కేటగిరీస్. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు ఇండివిజువల్స్, exempted incomes to certain institutions and authorities, exempted incomes to
నాన్ సిటిజన్స్ మీన్స్ విదేశీ పౌరులకి వారి యొక్క ఆదాయాలకి సంబంధించి ఎలాంటి మినహాయింపు లభిస్తుంది అనేది దీంట్లో ఉంటుంది. మరి దీనిలో ఫస్ట్ వన్ కనుక మనం చూసినట్లయితే ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు ఇండివిజువల్స్, విడు వ్యక్తులకి ఎలాంటి మినహాయింపు పన్ను విషయంలో లభిస్తుంది ఇన్కమ్కి సంబంధించి అని కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ అగ్రికల్చరల్ ఇన్కమ్, ఇట్ ఈస్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అమ్మ. వ్యవసాయం ద్వారా సంపాదించినటువంటి ఆదాయానికి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. అగ్రికల్చరల్ ఇన్కమ్ వ్యవసాయ ఆదాయము, వ్యవసాయం ద్వారా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే అర్థం ఏంటి, మన స్వయం ఉపాధి కోసం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఆ వ్యవసాయం ద్వారా సంపాదించినటువంటి ఆదాయానికి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే దానికి మనం ఎలా అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్కి ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసినటువంటి అవసరం లేదు. సెకండ్ వన్, రిసీవ్డ్ బై ఎ మెంబర్ ఆఫ్ ఎన్ హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. దట్ మీన్స్ ఎనీ అమౌంట్ రిసీవ్డ్ బై ఏ co-pensioner from the Hindu undivided family's income or from the estate of HUF is fully exempted from tax. దీని మీనింగ్ ఏంటి అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ మీన్స్ జాయింట్ హిందూ ఫ్యామిలీస్. మీ అందరికీ తెలుసు ఉమ్మడి హిందూ కుటుంబాలు. దీంట్లో ఎల్డెస్ట్ మేల్ మెంబర్ ఈజ్ కాల్డ్ కర్త. హీ కంట్రోల్ అండ్ మేనేజ్ ఆల్ యాక్టివిటీస్ ఆఫ్ ద ఫ్యామిలీ. మరి ఈ జాయింట్ హిందూ ఫ్యామిలీ ద్వారా పొందినటువంటి ఆదాయాలకు కూడా పన్ను నుంచి మినహాయింపు అనేది లభిస్తుంది. ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ట్రావెల్ కన్సెషన్ టు ఎంప్లాయీస్ హూ ఆర్ హ్యావింగ్ ద ఇండియన్ సిటిజన్షిప్ అంటే మన భారత పౌరసత్వం కలిగినటువంటి వాళ్ళకి ట్రావెల్ కన్సెషన్కి సంబంధించిన దాంట్లో కూడా ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వబడుతుంది. పేమెంట్ రిసీవ్డ్ బై అన్ ఎంప్లాయీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఆర్గనైజ్డ్ సెక్టార్ ఆన్ వాలంటరీ రిటైర్మెంట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అప్ టు 5 lakhs. విఆర్ఎస్ అంటారు. విఆర్ఎస్ అంటే ఏంటమ్మా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం అంటే పూర్తి కాలము పని చేయకుండా మధ్యలోనే ఆ ఉద్యోగాన్ని వదిలివేయడాన్ని ఏమంటాము అంటే వాలంటరీ రిటైర్మెంట్ అని అంటాం. అలా వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా రిసీవ్ చేసుకున్నటువంటి పేమెంట్ ఎవరు ఉద్యోగస్తులు, వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు. వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా పొందిన దానికి కూడా 5 lakhs అంటే 5 లక్షల రూపాయల వరకు ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. స్కాలర్షిప్స్ రిసీవ్డ్ బై స్టూడెంట్స్, మీకు తెలిసిందే స్టూడెంట్స్ అందరికీ స్కాలర్షిప్లు వస్తూ ఉంటాయి, అవి కూడా ట్యాక్స్ ఫ్రీ. డైలీ అలవెన్సెస్ రిసీవ్డ్ బై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఆర్ మెంబర్ ఆఫ్ ఎనీ కమిటీ కాన్స్టిట్యూటెడ్ ఎయిదర్ బై పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్ ఈజ్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్. అంటే ఎలవెన్స్ అంటే అర్థం తెలియాలి ఇక్కడ. ఎలవెన్స్ మీన్స్ సమ్ అమౌంట్ అలౌడ్ రెగ్యులర్లీ అంటే ఇంక్లూడింగ్ శాలరీతో పాటుగా ఇస్తారమ్మా ఎలవెన్స్ అనేది. ఈ ఎలవెన్సెస్ రిసీవ్ చేసుకునేటటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకి కూడా ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది డైలీ ఎలవెన్స్ రిసీవ్డ్ బై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వీళ్ళకి కూడా ఎగ్జెంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కాన్స్టిట్యుయెన్సీ ఎలవెన్సెస్ రిసీవ్డ్ బై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఈజ్ ఫుల్లీ exempted. The PM's National Relief Fund, the PM's Aid Students Fund, అదేవిధంగా కాంపెన్సేషన్ రిసీవ్డ్ బై విక్టిమ్స్ ఆఫ్ భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్. మీ అందరికీ తెలుసు భోపాల్ గ్యాస్ లీక్ అయినప్పుడు ఒక డిజాస్టర్, ఒక విపత్తులకి సంబంధించి వాళ్ళు పొందేటటువంటి కాంపెన్సేషన్ కూడా ట్యాక్స్ ఫ్రీ. వాళ్ళు అలా వచ్చినటువంటి కాంపెన్సేషన్ అమౌంట్కి గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా గ్రాట్యుటీ రిసీవ్డ్ బై ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ గ్రాట్యుటీని రిసీవ్ చేసుకున్నప్పుడు కూడా అంటే రిటైర్ అయిపోయిన తర్వాత వస్తుందమ్మా గ్రాట్యుటీ, పిఎఫ్లు ఇవన్నీ కూడా ఆఫ్టర్ రిటైర్మెంట్ ఇస్తారు. దానికి కూడా
ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలవెన్సెస్ రిసీవ్డ్ బై జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, ఇన్కమ్ ఆఫ్ మైనర్, పేమెంట్ ఫ్రమ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా మనకి ఒక ఇండివిజువల్కి లభించేటటువంటి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్. ఇంకా చాలా ఉన్నాయి, నేను కొన్ని మాత్రమే లిస్ట్ అవుట్ చేసి మీకు చూపించడం జరిగింది. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నానమ్మా, ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు ఇండివిజువల్స్ అనేసరికి మీకు అగ్రికల్చరల్ ఇన్కమ్, అదేవిధంగా జాయింట్ హిందూ ఫ్యామిలీ ద్వారా పొందినటువంటి ఇన్కము, ట్రావెల్ కన్సెషన్ టు ఎంప్లాయీస్, అదేవిధంగా విఆర్ఎస్ వాలంటరీ రిటైర్మెంట్ ద్వారా పొందినటువంటి మొత్తము, అదేవిధంగా స్కాలర్షిప్స్, డైలీ అలవెన్సెస్ రిసీవ్డ్ బై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అదేవిధంగా పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్, పిఎంస్ ఎయిడ్ స్టూడెంట్స్ ఫండ్, కాంపెన్సేషన్ రిసీవ్డ్ బై విక్టిమ్స్ ఆఫ్ భోపాల్ గ్యాస్ లీక్ డిజాస్టర్, గ్రాట్యుటీ రిసీవ్డ్ బై గవర్నమెంట్ ఎంప్లాయీ, అదేవిధంగా అలవెన్సెస్ రిసీవ్డ్ బై జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, ఇన్కమ్ ఆఫ్ మైనర్, పేమెంట్ ఫ్రమ్ స్టాట్యుటరీ ప్రావిడెంట్ ఫండ్, ఇవన్నీ కూడా ఇండివిజువల్స్కి లభించేటటువంటి ఎగ్జంప్షన్స్. ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయి, నేను లిస్ట్ అవుట్ చేసి కొన్ని మాత్రమే మీకు చూపించడం జరిగింది. అదేవిధంగా మరి నెక్స్ట్ టాపిక్ కనుక వెళ్ళినట్లయితే మనం ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అథారిటీస్ అంటే ఏంటి, కొన్ని సంస్థలకి ఏ సంస్థలకి ఏ ఇన్కమ్స్ ఎగ్జంప్షన్ అనేది ఇవ్వబడుతుంది అనేది కూడా నేను ఇక్కడ విడదీసి చూపించడం జరుగుతుంది మీకు. దాంట్లో మొట్టమొదటిగా ఇన్కమ్స్ రిసీవ్డ్ బై లోకల్ అథారిటీస్ అంటే స్థానిక సంస్థల యొక్క ఆదాయాలు, ఇన్కమ్స్ ఆఫ్ ఏ యూనివర్సిటీ ఆర్ యాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇఫ్ దే ఆర్ హోలీ ఆర్ సబ్స్టాన్షియలీ ఫైనాన్స్డ్ బై ద గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ద్వారా ఆర్థిక సహాయాన్ని పొందేటటువంటి విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకి కూడా ఆదాయం నుంచి ట్యాక్స్కి సంబంధించి మినహాయింపు లభిస్తుంది. అదేవిధంగా ఇన్కమ్ ఆఫ్ సైంటిఫిక్ రీసెర్చ్ శాస్త్రీయ పరిశోధనా సంఘాలు అంటాము, వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్కి కూడా ఎగ్జంప్షన్ అనేది ఉంది. ఇన్కమ్ ఆఫ్ హాస్పిటల్స్ స్వచ్ఛంద ప్రాతిపదికన సేవల్ని అందించేటటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, హాస్టల్స్కి సంబంధించిన ఆదాయాలకు కూడా ఎగ్జంప్షన్ అంటే మినహాయింపు ఇవ్వబడుతుంది పన్ను నుంచి. ఇన్కమ్ ఆఫ్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ మీన్స్ మత సామరస్యానికి సంబంధించినటువంటి ఆదాయాలకి కూడా ఎగ్జంప్షన్ ఉంటుంది. ఇన్కమ్ ఆఫ్ ప్రసార్ భారతి, అదేవిధంగా ఇన్కమ్ ఆఫ్ నోటిఫైడ్ న్యూస్ ఏజెన్సీ, అదేవిధంగా ఇన్కమ్ ఆఫ్ సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్, ఇన్కమ్ ఆఫ్ ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ, ఇన్కమ్ ఆఫ్ సార్క్ ఫండ్, ఇన్కమ్ ఆఫ్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్వచ్ఛంద సంస్థలు, ఇన్కమ్ ఫ్రమ్ ఖాదీ ఆర్ విలేజ్ ఇండస్ట్రీస్, ఇన్కమ్ ఆఫ్ కమోడిటీ బోర్డ్స్ అండ్ అథారిటీస్ దట్ మీన్స్ కాఫీ బోర్డ్, టొబాకో బోర్డ్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీస్. వీళ్ళ యొక్క ఇన్కమ్స్కి కూడా మనకి ఎగ్జంప్షన్ అంటే మినహాయింపు అనేది లభిస్తుంది. మళ్ళీ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు సర్టెన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అథారిటీస్, కొన్ని సంస్థలకి కూడా వాళ్ళ సంపాదించినటువంటి ఆదాయాలకి ఎగ్జంప్షన్ అంటే పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. ఇన్కమ్స్ రిసీవ్డ్ బై లోకల్ అథారిటీస్, ఇన్కమ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ or an educational institutions if they are substantially financed by the government, అదేవిధంగా సైంటిఫిక్ రీసెర్చ్ అసోసియేషన్స్ ఇన్కమ్, అదే ఇన్కమ్ ఆఫ్ హాస్పిటల్స్ ఆన్ చారిటబుల్ బేసిస్, ఇన్కమ్ ఆఫ్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ మీన్స్ మత సామరస్యానికి సంబంధించిన ఆదాయాలు, అదేవిధంగా ప్రసార్ భారతి, అదేవిధంగా న్యూస్ ఏజెన్సీ ఇన్కము, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులారిటీ కమిషన్ ఇన్కము, ఇన్సూరెన్స్ రెగ్యులారిటీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ దట్ మీన్స్ ఐఆర్డిఏ ఇన్కమ్, సార్క్ ఫండ్, అదేవిధంగా చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ స్వచ్ఛంద సంస్థల యొక్క ఆదాయము, ఇన్కమ్ ఫ్రమ్ ఖాదీ ఆర్ విలేజ్ ఇండస్ట్రీస్, ఇన్కమ్ ఆఫ్ కమోడిటీ బోర్డ్స్ దట్ మీన్స్ కాఫీ బోర్డ్, టొబాకో బోర్డ్ అండ్ మెరైన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ డెవలప్మెంట్ అథారిటీస్కి సంబంధించినటువంటి ఆదాయాలకి కూడా ట్యాక్స్ నుంచి మినహాయింపు అనేది లభిస్తుందమ్మా. అది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేది సెక్షన్ 10లో చాలా క్లియర్గా, అంటే ఆ ఇన్కము ఫుల్లీ ఎగ్జెంప్టెడా, పార్ట్లీ ఎగ్జెంప్టెడా, సర్టెన్ పర్సెంటేజ్ ఏమన్నా ఉంటుందా అనేది సెక్షన్ 10లో చాలా క్లియర్గా మనకి
వివరించడం జరుగుతుంది. మరి థర్డ్ కేటగిరీకి వచ్చేసరికి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు నాన్ సిటిజన్స్, అంటే విదేశీ పౌరులకి మినహాయింపుగా ఇవ్వబడేటటువంటి ఆదాయాలు. మరి విదేశీ పౌరులు, విదేశీయులు మరి చూద్దాం నాన్ సిటిజన్స్కి ఎలాంటి మినహాయింపు ఎగ్జంప్షన్ ఇస్తారు. శాలరీ ఆఫ్ ఫారెన్ నేషనల్ హూ ఈజ్ పోస్టెడ్ ఇన్ ఇండియా యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ హై కమిషనర్, అంటే అర్థం ఏంటి అమ్మా, భారతదేశంలో ఉన్న విదేశీ ప్రభుత్వ రాయబారి లేదా హై కమిషనర్ పొందినటువంటి శాలరీ. అంటే మన భారతదేశంలో ఉంటున్నాడు కానీ అతను ఏంటి అంటే విదేశీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాయబారి. అతను ఇక్కడ పొందినటువంటి శాలరీకి కూడా ఎగ్జంప్షన్, అంటే ట్యాక్స్ నుంచి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వబడుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్కి వచ్చేసరికి శాలరీ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఫారెన్ ఎంటర్ప్రైజర్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండియా అదర్ దెన్ యాజ్ ద స్టాఫ్ మెంబర్ ఇన్ ద మిషనరీ. అంటే అర్థం ఏంటి, సేవా నిమిత్తమై భారతదేశంలో ఉన్న విదేశీ సంస్థల్లో దేనికంటున్నాడో చూడండి అమ్మా. సేవా నిమిత్తం, మిషనరీ మీన్స్ సేవా నిమిత్తం మన భారతదేశంలో ఉన్నటువంటి విదేశీ సంస్థలలో, అంటే మన దేశంలో ఉంది వాళ్ళ సంస్థలో పనిచేయడానికి విదేశాల నుంచి వచ్చారు ఇక్కడికి వాళ్ళు. దేనికోసం, సేవా సంస్థలో పనిచేయడానికి. అటువంటి వాళ్ళు రిసీవ్ చేసుకున్న శాలరీ కూడా ఎగ్జంప్షను. అయితే వాళ్ళు నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్ ఎంప్లాయిడ్, ఇంకా ఏ ఇతర ఉద్యోగాలు కానీ ఇతర వ్యాపారాలు కానీ మన దేశంలో నిర్వహించకూడదు. అదేవిధంగా రెమ్యునరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్ యాజ్ అన్ ఎంప్లాయీ విత్ హిజ్ ట్రైనింగ్ ఇన్ స్పెసిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ డ్యూరింగ్ హిజ్ స్టే ఇన్ ఇండియా. అంటే అర్థం ఏంటి అంటే విదేశీ ప్రభుత్వ ఉద్యోగి భారతదేశంలో నిర్దేశించబడినటువంటి ఒక సంస్థలో శిక్షణ కోసం వచ్చాడు. అంటే విదేశాల నుంచి విదేశీ ఉద్యోగి మన భారతదేశంలో శిక్షణ పొందడానికి వచ్చాడు. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఫారెన్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఇక్కడ ట్రైనింగ్ పొందుతున్నాడు. అలా పొందుతున్నప్పుడు అతడు పొందినటువంటి పారితోషికం అంటే రెమ్యునరేషన్కి కూడా ఎగ్జంప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్ టు నాన్ సిటిజన్స్ మీన్స్ విదేశీ పౌరులకి మన దేశంలో సంపాదించిన ఆదాయాలకి సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవి కూడా నేను అన్నీ తీసుకోలేదు, కొన్ని పాయింట్స్ మాత్రమే తీసుకున్నానమ్మా. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి దీనికి సంబంధించి. దాంట్లో కొన్ని మాత్రమే తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఫస్ట్ది కనుక చూసినట్లయితే శాలరీ ఆఫ్ ఫారెన్ నేషనల్ హూ ఈజ్ పోస్టెడ్ ఇన్ ఇండియా యాజ్ అన్ అంబాసిడర్ ఆఫ్ హై కమిషనర్, అంటే భారతదేశంలో ఉన్న విదేశీ ప్రభుత్వ రాయబారి సంపాదించినటువంటి జీతము. మన భారతదేశంలో విదేశీ రాయబారులు మన ప్రభుత్వంలో గనక, మన గవర్నమెంట్లో గనక, మన దేశంలో గనక పనిచేస్తూ విదేశీ వ్యక్తి పొందినటువంటి జీతానికి ఎగ్జంప్షన్ అనేది ఇవ్వబడుతుంది. అదేవిధంగా శాలరీ ఆఫ్ స్టాఫ్ ఆఫ్ ఫారెన్ ఎంటర్ప్రైజెస్ నాట్ ఎంగేజ్డ్ ఇన్ ఎనీ బిజినెస్ ఆర్ ఎంప్లాయిడ్ ఇన్ ఇండియా అదర్ దాన్ యాజ్ అ స్టాఫ్ మెంబర్ ఇన్ ద మిషనరీ, అంటే సేవా నిమిత్తము మన భారతదేశంలో సేవా నిమిత్తము ఉన్న విదేశీ సంస్థలలో పనిచేసేటటువంటి సిబ్బంది వారు చేసినటువంటి సేవకు పొందిన జీతానికి మాత్రమే ఎగ్జంప్షన్ తప్ప వారు మన భారతదేశంలో ఎటువంటి వ్యాపారాలను కానీ ఉద్యోగాలను కానీ చేయడానికి అర్హత లేదు. వాళ్ళు ఏ పని నిమిత్తమైతే నియమించబడ్డారో ఆ పనికి పొందినటువంటి శాలరీకి మాత్రమే ఎగ్జంప్షన్ అనేది ఇవ్వబడుతుంది. అదేవిధంగా రెమ్యునరేషన్ రిసీవ్డ్ ఫ్రమ్ ఫారెన్ గవర్నమెంట్ యాజ్ అన్ ఎంప్లాయీ విత్ హిజ్ ట్రైనింగ్ ఇన్ స్పెసిఫైడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ డ్యూరింగ్ హిజ్ స్టే ఇన్ ఇండియా, అంటే విదేశీ ప్రభుత్వ ఉద్యోగి భారతదేశంలో నిర్దేశించబడినటువంటి సంస్థలలో తన శిక్షణా కాలం యందు విదేశీ ప్రభుత్వం నుంచి స్వీకరించినటువంటి పారితోషికానికి కూడా ఎగ్జంప్షన్ అంటే మినహాయింపు అనేది ఇవ్వబడుతుంది. అయితే ఈ ఎగ్జెంప్టెడ్ ఇన్కమ్స్కి సంబంధించి సెక్షన్ 10 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో చాలా క్లియర్గా ఉన్నాయమ్మా. నేను ఇక్కడ కొన్ని ఇన్కమ్స్ గురించి చెప్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ ఇండివిజువల్స్ గురించి చెప్పినప్పుడు అగ్రికల్చరల్ ఇన్కమ్ అన్న ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సెక్షన్ 10(1)లో అగ్రికల్చరల్ ఇన్కమ్కి సంబంధించినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి వివరించడం జరుగుతుంది. అదేవిధంగా సెక్షన్ 10(2)లో కనుక చూసినట్లయితే జాయింట్ హిందూ ఫ్యామిలీ ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్కి కూడా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే జాయింట్ హిందూ ఫ్యామిలీ మెంబర్గా మనం రిసీవ్ చేసుకున్నటువంటి ఇన్కమ్కి కూడా ఎగ్జెంప్షన్ అనేది అంటే మినహాయింపు అనేది లభించడం జరుగుతుంది. మరి దీని గురించి ఏ సెక్షన్లో ఉంది అంటే సెక్షన్ 10 సబ్సెక్షన్ 2. అదేవిధంగా సెక్షన్ 10(10)(c)లో కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ వాలంటరీ విఆర్ఎస్ గురించి చెప్పాను ఇందాక ఇండివిజువల్స్కి చెప్పినప్పుడు. వాలంటరీ రిటైర్మెంట్ ఫర్ శాలరీడ్ ఎంప్లాయీస్ అంటే స్వచ్ఛంద పదవీ విరమణ అంటారు. స్వచ్ఛంద పదవీ విరమణ అంటే వాళ్ళంతటా వాళ్ళే ఆ పదవి నుంచి విరమణ తీసుకోవడం. అలా విరమణ తీసుకున్నటువంటి అమౌంట్కి కూడా ఎగ్జెంప్షన్ ఎంతవరకు అంటే అప్ టు 5 lakhs వరకు వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అదేవిధంగా సెక్షన్ 10 సబ్సెక్షన్ 10(d) ప్రకారం అమౌంట్ రిసీవ్డ్ అండర్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఇంక్లూడింగ్ పాలసీ బోనస్ ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అంటే ఎల్ఐసి ద్వారా పొందినటువంటి ఆదాయాలు మన ఇళ్లలో చాలామంది కడుతూ ఉంటారు ఎల్ఐసి. ఆ ఎల్ఐసీలను కూడా మనం టోటల్ ఇన్కమ్ నుంచి డిడక్ట్ చేసి చూపించుకోవచ్చు. అంటే ఎల్ఐసి ద్వారా పొందినటువంటి ఇన్కమ్ కూడా ట్యాక్స్ ఫ్రీ. అంటే ఆ ఎల్ఐసి ద్వారా వచ్చినటువంటి ఇన్కమ్కి మనం ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా సెక్షన్ 10(11) సబ్సెక్షన్ 12 కనుక చూసినట్లయితే అమౌంట్ విత్డ్రాన్ ఫ్రమ్ ప్రావిడెంట్ ఫండ్ బై శాలరీడ్ ఎంప్లాయీస్ అంటే ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్. ప్రావిడెంట్ ఫండ్ అంటే అర్థం ఏంటి అంటే కనుక మనకి రిటైర్మెంట్ తర్వాత గ్రాడ్యుటీ ప్రావిడెంట్ ఫండ్ అనేవి శాలరీడ్ ఎంప్లాయీస్ రిసీవ్ చేసుకుంటారమ్మా. దీనికి సంబంధించి కూడా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్ అంటే ట్యాక్స్ ఫ్రీ. దీనికి కూడా ట్యాక్స్ పే చేయాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కాంపెన్సేషన్ రిసీవ్డ్ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ డిజాస్టర్ అంటే విపత్తులు ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా డిజాస్టర్కి సంబంధించి కాంపెన్సేషన్ కింద ఏదైనా అమౌంట్ని రిసీవ్ కనుక చేసుకున్నట్లయితే అది కూడా ఫుల్లీ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. అలాగే హౌస్ రెంట్ అలవెన్స్ అంటామండి. అలవెన్స్ అంటే ఇందాకే మీనింగ్ చెప్పాను, సమ్ అమౌంట్ అలౌడ్ రెగ్యులర్లీ అన్న అంటే శాలరీతో పాటుగానే హెచ్ఆర్ఏ కూడా ఇవ్వడం జరుగుతుందమ్మా ఎంప్లాయీస్కి. హెచ్ఆర్ఏ మీన్స్ హౌస్ రెంట్ అలవెన్స్. అంటే ఏంటి అంటే ఎంప్లాయీస్ రెంటెడ్ హౌస్లో కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కొంత ఆ హెచ్ఆర్ఏ ద్వారా లభించినటువంటి ఆదాయానికి కూడా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ అనేది లభిస్తుంది. అయితే అతను కంపల్సరీగా శాలరీడ్ ఎంప్లాయీ అనే అతను రెంటెడ్ హౌస్లో ఉండాలి. అప్పుడు మాత్రమే అతనికి ఎగ్జెంప్షన్ అనేది లభిస్తుంది. మరి ఇది కూడా 2 టైప్స్లో ఉంటుందమ్మా. మెట్రోపాలిటన్ సిటీసు నాన్ మెట్రోపాలిటన్ సిటీస్ అంటే రెంట్. మెట్రోపాలిటన్ సిటీస్లో మరి రెంట్ ఎక్కువగా ఉంటుంది, నాన్ మెట్రోపాలిటన్ సిటీస్లో రెంట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి మెట్రోపాలిటన్ సిటీస్లో అయితే కనుక 50%, అదేవిధంగా నాన్ మెట్రోపాలిటన్లో అయితే కనుక 40% వరకు కూడా మనకి ట్యాక్స్ నుంచి ఎగ్జెంప్షన్ అనేది లభించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్కి వస్తే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అంటే కనుక చదువు నిమిత్తము చిల్డ్రన్కి సంబంధించి ఇచ్చేటటువంటి అలవెన్సెస్ కూడా 100 rupees per month పర్ చైల్డ్. అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఇది 1600 ఉంటుంది ట్యాక్స్కి సంబంధించి ఎగ్జెంప్షను. అయితే బ్లైండ్ డెఫ్ అండ్ డమ్కి సంబంధించి వాళ్ళకి 3200 rupees వరకు ఎగ్జెంప్షన్ అనేది ఇస్తారు. ఇది పర్ మంత్కి ఎగ్జెంప్షన్ ఎంత అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ ఎంప్లాయీస్కి 1600. ఒకవేళ ఎంప్లాయీ బ్లైండ్ కానీ డెఫ్ అండ్ డమ్ కానీ అయ్యుంటే కనుక 3200 per month పే చేయడం జరుగుతుందమ్మా. మరి ఇవి ఓవరాల్గా మనకున్నటువంటి ఎగ్జెంప్షన్స్. అయితే నేను కొన్ని మాత్రమే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మిగతావన్నీ కూడా మనకి యూనిట్ 3లో ప్రాబ్లమాటిక్ పార్ట్ అమ్మా. యూనిట్ 3 అంతా కూడా అక్కడ మనకి క్లియర్గా అసలుకి దేనికి ఎంత ఎగ్జెంప్షన్ ఉంటుంది, పర్సెంటేజ్ ఎంత, ఫుల్లీనా పార్షియలా, ఎంతవరకు ఎగ్జెంప్షన్ లిమిట్ ఉంటుంది అనేది మనం యూనిట్ 3లో చాలా క్లియర్గా చేయడం జరుగుతుందమ్మా. మరి ఈ 3 కేటగిరీలకి సంబంధించి
మనకి ట్యాక్స్ ఫ్రీ అంటే ఈ ఇన్కమ్స్కి సంబంధించి ట్యాక్స్ పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఇంకా మ్యాక్సిమం చాలా ఉన్నాయి, లిమిటెడ్ ఐటమ్స్ని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి చదివి అర్థం చేసుకోండి, మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ చాలా క్లియర్గా విడదీసి నేను కేటగిరీ వైజ్ డివిజన్ చేసి ఇచ్చాను. ఈ నెక్స్ట్ టాపిక్స్ నుంచి మీకు ఆ లిమిట్ ఎంత, పర్సెంటేజ్ ఎంత, ఫుల్గా ట్యాక్స్ ఫ్రీయా లేదా ఎంత సర్టెన్ పర్సెంటేజ్ ఉంటుందా అనేది నేర్చుకోవడం జరుగుతుంది. మరి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఏమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేయండి అమ్మా. స్టే హోమ్, స్టే సేఫ్.